రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైసీపీ నేత సాకే శైలజానాథ్ విమర్శించారు. 2025-26 మధ్యలో 2865 మంది రైతులు, కూలీలు బలవన్మరణం పొందారని నివేదికలో వెల్లడైందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని, సంక్షోభాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నేను 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తా ఉన్నా. మీరు సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పారు. పెట్టుబడి ఇస్తాను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పారు. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యం. అట్లాగే రాయితీలతో సోలార్ పంపు సెట్లు, కరెంటు మిగులుతుంది, దాన్ని మేము కొంటామని కూడా చెప్పారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణకు నిధి, అట్లాగే కౌలు రైతులు కూడా అన్ని సంక్షేమ పథకాలు, పంటల బీమా కూడా ఇస్తాం. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి వాళ్ళకు రాయితీలు, సంక్షేమ పథకాలు ఇస్తాం. అట్లాగే ప్రతి పార్లమెంట్లో కూడా 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టి మేము మార్కెటింగ్ వరకు కలుగజేస్తామని చెప్పారు. ఇంకా దానికట్లే కంటిన్యూషన్గా ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్లు ఆధునీకరణ, పాతవే కాకుండా కొత్త వాటిని కూడా మొదలు పెడతామని చెప్పారు. అట్లాగే దళారుల దోపిడీ లేకుండేందుకోసం ఏపీఎంసీ యాక్ట్ని, మార్కెట్ కమిటీల యాక్ట్ని చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే సిరికల్చర్కి ఇట్లా చిన్న చిన్న రీజన్లు చెప్పారు. అయ్యా బాబు గారు, పెద్దలు, ఇవన్నీ మీరు అమలు చేసి ఉంటే ఈరోజు రైతుకు ఈ కష్టం వచ్చిండేది కాదన్నది పెద్దల యొక్క అభిప్రాయం. రాజకీయాలకి రైతుని ముడిపెట్టకూడదు. వ్యవసాయాన్ని అందుకని అన్నం తినే అన్నం కాబట్టి వ్యవసాయాన్ని తగినంత ప్రేమతో మీరు దాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పారు. దీన్ని మానవీయ కోణంలో చూడాలి కానీ ఇంకో విధంగా చూడడానికి వీల్లేదని ఏ కమిటీ వచ్చినా చెప్పింది. ఏ ఒక్క పంటకు కూడా అరాకొరా మినహాయిస్తే మద్దతు ధర లభించలేదు. రైతుకు ఈ రోజున ఈ నిమిషానికి వ్యవసాయంలో వరి కళ్ళాల్లోకి వచ్చింది. వరి సరిగ్గా కొనేవాళ్ళు కూడా లేరు. వరి కొనుగోలు కేంద్రాలు కూడా లేవు. మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే ఈ రోజున 1,500కి 1,600కి అమ్ముకుందామన్నా కొనడం కష్టమైన సంగతి ఇక్కడ నేను గుర్తు చూస్తూ ఉన్నాను. అట్లాగే అరటికాయలు ఈ రోజున సీజనల్ క్రాప్ కాదు, కంటిన్యూస్ క్రాప్. ఇప్పుడు అరటి పండ్లు అనేది 5 రూపాయలు 7 రూపాయలకి కిలో అమ్ముకునే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చీనీ ధర అయితే యుద్ధం కారణంగా, ఇంకొక కారణం చెప్పేసి ఎండాకాలంలో చీనాకాయల ధర భయంకరంగా పెరిగిపోవాలి. అట్లా కాకుండా ధర తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు రైతాంగం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏ పంట కావాలి? శనగలు 5,600 పైన ఉంటే 5,000 కొనుక్కోమని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కనుక మీరు ఒకసారి మనసు పెట్టాలి. ఈ మాటలే కాదు, లేక బెదిరింపులే కాదు, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను హబ్బులు తెచ్చి పెడతాననే ఒక హామీలే కాదు. మీరు చెప్పిన విధంగానే ధరల స్థిరీకరణకు ఒక 2,000 కోట్లు కేటాయించి ఉంటే, ఎందుకంటే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చిన కాలంలో ఒక్క 1% అయినా 3,000 కోట్లు ఎంతో అయ్యుండేది. కనుక 1% రైతాంగాని కోసం మీరు ధరల స్థిరీకరణకు పెట్టింటే బాగుండేది. కానీ మీరు ఇచ్చిన డబ్బులు 300 కోట్లు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మేము వేసిన పంటకి, మేము పెట్టిన పెట్టుబడికి, అట్లాగే రైతు కుటుంబాలుగా మా కుటుంబం మొత్తం పడ్డ శ్రమకు ఈ రోజున ఏమాత్రం విలువ లేదు. పంట కంటి ముందుంది, కంట్లో మంట ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుందని వాళ్ళు చెప్తారు మనకి.